జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ధర్మం దారి తప్పినప్పుడల్లా నేను వస్తాను, ధర్మాన్ని గాడిన పెడతానని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మాటను మనం బలంగా నమ్ముతాం. అవునా కదా? ఎప్పుడైనా సరే ధర్మ పరిరక్షణ కోసం అడుగు పడగానే ఆటంకాలు ఎదురవడం అనేది సహజం. కానీ ఆ రాముడి సంకల్పం కనుక ఉంటే ఎంతటి కష్టమైనా కూడా తొలగిపోతుంది. ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి సత్యం అన్నమాట. గతంలో కూడా మనం ఎన్నో విని ఉంటాం, చూసి ఉంటాం, చదివి ఉంటాం. అవునా కదా? ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలోని కోదండ రామాలయం విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఈ ఆలయ ఉదంతం అనేది మొదట వెలుగులోకి వచ్చింది సాక్షి పత్రిక ద్వారానే. మీలో 100 మంది అనుకోవచ్చు, అరే వాళ్ళు ఇటాటి వార్తలు కూడా రాస్తారా అని. ఉంటారు, మంచోళ్ళు అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు, చెడ్డోళ్ళు అనేవాళ్ళు ఎక్కడైనా కూడా ఉంటారు. నేను ఏదైనా కూడా ఓపెన్గానే మాట్లాడుతున్నా. దీన్ని మళ్ళీ పార్టీలకైతే దయచేసి ముడిపెట్టద్దు. ఎందుకంటే కేవలం ఇది మన హిందువుల సమస్యగానే చూద్దాం, ఓకేనా? సరే, ఆనాడు ఆ పత్రికే రామయ్య ఇటు చూడవయ్య అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని అయితే ప్రచురించింది. అయోధ్యలో భవ్యమైనటువంటి రామాలయం వెలిగిపోతా ఉంటే ఇక్కడ మాత్రం బ్రిటిష్ కాలం నాటి పురాతన కోదండ రామాలయం శిథిలావస్థకు చేరుకోవడం భక్తులందరినీ కూడా కలిసివేసిందనమాట. ఈ గోడలపైన, అంటే ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ గోడలపైన అంతా కూడా ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా మొలిసి లోపల ఈ టేకు స్తంభాలన్నీ కూడా చెదులు పట్టిపోయి ఆ గుడి ఆవరణం అంతా కూడా అపరిశుభ్రంగా మారిపోయినటువంటి వైనాన్ని ఆ పత్రికే మొదటగా లోకానికైతే చూపించిందనమాట. ఆ రాముడి మహిమ వల్లనే ఆ వార్త బయటకు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు భక్తులంతా కూడా నమ్ముతారు. సరే, ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మన ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు వెంటనే స్పందించారు. భక్తుల ఆవేదన అర్థం చేసుకొని, ఏందిరా నాయన, ఒక రామాలయం ఏంది ఈ విధంగా తయారవడం ఏంది, ఏది మనం ఇంతమంది హిందువులు ఉన్నాము, ఏం ప్రయోజనం అని చెప్పేసి ఆ ఆలయాన్ని శుభ్రం చేయించాలని చెప్పేసి తన మనుషులను పంపించాడు. చూడండి, మంచి అడిగే వేసినాడు ఆయనైతే. అయితే ఆ సమయంలో స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అన్నమాట. ఆ ఆలయానికి సంబంధించి సుమారుగా 1.8 ఎకరాల విలువైనటువంటి భూమి ఉండదన్నమాట. అంటే మామూలుగా దేవుడి మాన్యాలు అంటారు కదా, ఆ విధంగా ఎవరో భక్తులు ఆ గుడికి అయితే ఈ పొలాన్ని అయితే రాసిచ్చారనమాట. ఎంత? 1.8 ఎకరాలు. అది విలువైనటువంటి భూమి. దాన్ని దొబ్బేయాలని చెప్పి ప్లాన్ వేశారు. ఎవరైతే హిందూ వ్యతిరేకులు ఉంటారో, ఎవరైతే దొంగ ముండాకులు ఉంటారో, ఫాల్తుగాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ భూమిని దొబ్బేయాలనే కాకుండా ఏకంగా ఈ గుడిని కూడా మింగేయాలని చెప్పి చూశారయ్యా. ఏమి దారుణో చూడండి. ఆ భూమి చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని వివాదాల కారణంగా ఈ ఆలయ అభివృద్ధికి ఆటంకాలు కలిగించేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ గుడి ఉందనుకో, ఆ గుడి రికార్డులన్నీ బయటకు వస్తాయన్నమాట. అప్పుడు ఆ భూమి అనేది కూడా బయటపడిపోతుంది. ఇదంతా కూడా ఈ నీచ్ కమ్యూనిగాళ్లకు, ఈ హిందూ వ్యతిరేకులకు అది నచ్చదు కదా. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆ గుడితో పాటు ఆ భూమిని మొత్తం అంతా కూడా కబ్జా చేసేయాలి, ఆ విధంగా అనమాట. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పౌరుషంతో రంగంలో ఎదిగి ఆ రికార్డులన్నిటి కూడా పరిశీలించారు. అయ్యా, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినంత ఏవైతే ఈ గ్రామానికి సంబంధించినటి, లేకపోతే ఆ గుడికి సంబంధించినటి, ఆ దేవుడి మాన్యాలకు సంబంధించినటి ఏవైతే రికార్డులు ఉన్నాయో తెమ్మని చెప్పేసి మొత్తం అన్ని కూడా తెప్పించారు. ఆ రెవెన్యూ రికార్డుల ప్రకారం 1932లోనే, ఏది అప్పటికి మన స్వాతంత్రం రాలా, 1932లోనే అది రామాలయంగా రిజిస్టర్ అయిందనమాట. ఇప్పుడు బ్రిటిషర్ల కాలంలోనే. అర్థమవుతుందా? అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో కూడా రామాలయ తూర్పు ద్వారం పక్కన, ఇదిగో ఉత్తర ద్వారం పక్కన అని చెప్పేసి ఆధారాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మనం ఏదైనా భూమి కొన్నాం అనుకుందాం, ఇదిగో భూమికి ఇదిగో ఉత్తరం వైపున ఫలానా వాళ్ళది, దక్షిణం వైపున ఫలానా వాళ్ళది, ఇదిగో ఇంకో పక్కన రోడ్డు ఉండాలి, ఇంకో పక్కన బాయి ఉండాలి, గొంతు ఉండాలి, ఏదో ఒక విధంగా రాస్తారు. ఆ విధంగా ఇదిగో రామాలయానికి అదిగో ఆ వైపున ఈ వైపున అని చెప్పేసి ఆ ఆధారాలన్నీ కూడా చాలా అంటే చాలా స్పష్టంగా ఉన్నాయి. అర్థమైందా? ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సామాన్య హిందూ భక్తుడు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అలాంటి గుడికి గత 40 ఏళ్లుగా, అర్థమవుతుందా, కరెంటు బిల్లులు కడతానే ఉన్నాడు. గుడి అయితే అధ్వానం తీసుకుపోయింది. ఏమే వీళ్ళంతా ఎవరైతే హిందూ వ్యతిరేకులంతా ఉంటారో ఈ గోరి బిడ్డలంతా కూడా ఎక్కువ అయిపోయినారు. ఆ గుడి జోలికి బానీలా, అట్లాగే ఆ పొలం ఏదైతే ఉండదో దాన్ని కూడా కబ్జా చేసి పారదొబ్బినారు. కానీ ఆ హిందూ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన పాదాలకు మాత్రం మొక్కాలా. ఆయన మాత్రం ఇలా ఉన్నా సరే 40 ఏళ్లుగా ఆ గుడికి కరెంటు బిల్లు కడతానే ఉన్నాడంట. ఆ బిల్లు మీద కూడా రామాలయం అనేటటువంటి పేరే ఉండాలి. చూడండి, ఇన్ని ఆధారాలు ఉండటంతో అది కేవలం రామాలయం మాత్రమేనని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం జరిగింది తెలిసిన, వాళ్ళు విన్నారు కదా, ఎవరు ఈ రఘురామకృష్ణరాజు గారి మనుషుల వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఆయన పోతే ఆయన మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీని అమ్మ ఎట్ట కాదని చెప్పేసి డాక్యుమెంట్లన్నీ తెప్పించి మొత్తం అన్ని ఆధారాలతో సహా అన్ని బయటపెట్టి మొత్తం పోలీస్ ఫోర్స్ని పిలిపించి వంగదొక్కినారట్టే, ఊరికే కూడా కాకుండా. ఇప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి
ముహూర్తం అయితే కుదిరిందన్నమాట. ఈ ఆలయ పునర్నిర్మాణానికి సుమారుగా 70 లక్షల రూపాయల వ్యయంతో ప్రకాశం జిల్లాలోని శిల్పుల ద్వారా అత్యంత సుందరంగా ఈ కోదండ రామాలయాన్ని నిర్మించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే ఈ గుడితో పాటు ఆ దేవాలయ భూమిని ఎవరైతే మింగాలని చెప్పి చూశారో గొరిముండా కొడుకులు, వాళ్ళంతా కూడా ఫాట్ అన్నమాట. దీనికోసం మన ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు గౌరవ అధ్యక్షుడిగా ఒక కమిటీని అయితే వేశారనమాట. దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ కార్యకర్తలు అంతా కూడా సభ్యులుగా ఉండారనమాట. ఇందులో మరొక విశేషం ఏంటంటే భారీ విరాళాల కంటే కూడా సామాన్య ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేస్తా 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే విరాళాలన్నీ కూడా సేకరిస్తానన్నమాట. ఎందుకంటే ఆయన స్థాయి వ్యక్తి అక్కడ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారంటే పార్టీ తరఫున కావచ్చు, లేకపోతే హిందుత్వ తరఫున కావచ్చు, లేదా ఎవరైనా కూడా మహానుభావులు కావచ్చు, మహనీయులు కావచ్చు, ఇదిగోనయ్యా నాకు ఇంత శక్తి ఉన్నది, ఇదిగో నేను 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, ఇదిగో ఇంత ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. కానీ అందుకోసమే 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఎవరైనా కూడా ఏది డొనేట్ చేయొచ్చు అని చెప్పేసి అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారనమాట. పారదర్శకత కోసం ఒక జాయింట్ అకౌంట్ ద్వారా ఈ నిధులన్నీ కూడా నిర్వహిస్తారు. భగవంతుడి మహిమ వల్లనే ఇప్పుడు ఆకివీడు రామాలయ జీర్ణోద్ధరణకు మార్గం అనేది సుగమమైపోయింది. హనుమంతుడి ఆశీస్సులతో రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ ధర్మకార్యం విజయవంతంగా ముందుకైతే సాగుతుంది. త్వరలోనే ఆ కోదండరాముడు మళ్ళీ భవ్యమైనటువంటి మందిరంలో కొలువుదీరబోతున్నాడనమాట. ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. చూడండి, ఇప్పుడు ఆయన పోతేనో ఆయన మనుషులు పోతే వాళ్ళనే అడ్డుకున్నారు, వాళ్ళ మీదనే దాడులు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారంటే మనలాంటి వాళ్ళు సామాన్యులు బొత్తిలు బతకనిస్తారంటే కాదు. సెక్యులరిజం అంటే ఇదేనా? ఈ దేశం కావచ్చు, ఈ దేశంలో మెజారిటీ ప్రెసిడెంట్ హిందువులు కావచ్చు, ప్రతి మతాన్ని కూడా హక్కుని చేర్చుకున్నారు. ఎవరిని కూడా దూరం పెట్టలా. అలాంటిది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని ఏదో జీర్ణోద్ధరణ చేయాలని చెప్పేసి అక్కడికి పోతే దాన్ని కూడా అడ్డుకున్నారు. ఉపసభాపతి లాంటి వ్యక్తి పోతే ఆయన మీద కూడా దాడి చేయాలని చెప్పి ప్రయత్నం చేశారంటే ఇంకా వీళ్ళు ఎంతకైనా కూడా తెగించరా? మీరు ఒకసారి ఆలోచించండి. రేపు హిందువులు ఈ దేశంలో మైనార్టీలుగా మారిపోతే హిందువులు అనేవాళ్ళు కనీసం 1-2 రోజులైనా బతకగలుగుతారా? ఇలాంటి వాళ్ళు బతకనిస్తారా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మిత్రులారా, ఇది ఆకివీడు కోదండ రామాలయం అనుకున్నటువంటి అసలు సత్యం. దశాబ్దాల కాలంగా చీకట్లో మగ్గిపోయినటువంటి ఆ శ్రీరాముడి దీనస్థితిని చూసినా సరే మన హిందూ సమాజం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలా. చెత్త దెబ్బ మాదిరి అయిపోయిందంట గుడి. ఎట్ట బతికేది కాదులే. మనమైతే అలాంటి చెత్తలో ఉంటామా? అలాంటిది మనం పూజించే మన శ్రీరాముని ఎట్లా ఆ చెత్తలో ఉండనిస్తామో, ఆ చెత్త వేసిన ముండా కొడుకులు వాళ్ళు ఎట్టాటోళ్ళు ఉంటారు అంటాలే. వాళ్ళు ఎట్టాటోళ్ళు ఉంటారు, మీరే ఆలోచన చేయండి. ధర్మం కోసం రఘురామకృష్ణరాజు గారు తీసుకున్నటువంటి ఈ సంకల్పం రేపు ఆకివీడిలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి నాంది పలకపోతుంది. రాముడి పని రాముడే చేయించుకుంటాడు అనడానికి ఈ పరిణామాలే నిదర్శనం. ఈ వీడియోలో మేము చెప్పినటువంటి వాస్తవాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఈ ధర్మ కార్యం ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ వెంటనే షేర్ చేయండి. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం పైన మీ మనసులో ఏముందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, ధర్మ పరిరక్షణ వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టేటటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ లాగా అందాలంటే పక్కనే ఉన్నటువంటి ఆ గంట సింబల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.